నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. సప్త ఋషులు అనే శీర్షికల భాగంగా మనం సప్త ఋషులు ఎవరెవరు, అలాగే సప్త ఋషుల మొదటి వాడైనటువంటి అత్రి మహర్షి, ఆయన భార్య అనసూయాదేవి, తర్వాత ఆయన కుమారులు దూర్వాసుడు మరియు చంద్రుడు మరియు దత్తాత్రేయుడు, వీళ్ళందరి గురించి కూడా మనము వరుసగా తెలుసుకుంటూ వచ్చామండి. ఇవాళ ఈ సప్త ఋషులు శీర్షికలో భాగంగా మనం భరద్వాజ మహర్షి గురించి తెలుసుకుందామండి. ఈయన సప్త ఋషుల్లో ఒకటైనవాడు. బ్రహ్మ మానసపుత్రుడని ఒక కథ ప్రకారము, బ్రహ్మర్షి అయినటువంటి బృహస్పతి కుమారుడుగా ఇంకొక కథ ప్రకారము చెప్పబడి ఉంది. అయితే ఈయన భార్య గురించి కొన్ని కథల్లో కొన్ని రకాలుగా చెప్పబడి ఉన్న ఈయన ఒక అప్సరస తోటి ద్రోణాచార్యుడికి జన్మనిచ్చాడని చెప్తూ ఉంటారు. ద్రోణాచార్యుడు ఈ భరద్వాజ మహర్షి యొక్క కుమారుడు. ఈయన కౌరవులకి పాండవులకి గురువుగా ఉండేవాడు. మహాభారత యుద్ధంలో ఈయన కౌరవుల పక్షాన ఉండి పోరాటం చేసిన మహావీరుడు. అలాగే కాకుండా ఈయన కొడుకు పేరు అశ్వత్థాముడు. ఇంకపోతే ఈ భరద్వాజ మహర్షి శాస్త్రాలలో ఆయుర్వేదానికి పెట్టింది పేరు. ఈయన రచించినటువంటి భరద్వాజ సంహిత అనే గ్రంథంలో 2 భాగాలుగా విభజించినట్లయితే, ఒకటి ఆయుర్వేద శాస్త్రము, రెండవ భాగము వైమానిక శాస్త్రం గురించి కూడా చెప్పబడి ఉన్నాయని చెప్తారండి. ఈ ఆయుర్వేద శాస్త్రంలో ఆద్యుడుగా, పితామహుడుగా చెప్తారు. ఇదే విషయాన్ని ఈనాటి మోడర్న్ సైంటిస్ట్ కూడా ఒప్పుకుంటారండి. ఈయన రచించిన గ్రంథం ప్రకారమే ఇప్పటికీ కూడా మెడిసిన్స్ని తయారు చేయడం అది జరుగుతుందని చెప్తున్నారు. ఈ భరద్వాజ సంహితలో భాగంగా ఆలయ నిర్మాణము, విగ్రహాల ప్రతిష్టాపన, పూజా విధానాల గురించి చాలా విస్తృతంగా చెప్పబడిందండి. ఇప్పటికీ కూడా ఈ శాస్త్రాలనే అనుసరించి ఆలయాలలో పూజలు అవి నిర్వహిస్తారని ప్రతీతి. చరక సంహిత ప్రకారము ఈయన దేవేంద్రుడి దగ్గర ఈ ఆయుర్వేద శాస్త్రాన్ని అధ్యయనం చేశారని తెలుస్తోంది. అంతేకాకుండా ఐఐఎస్సి బెంగళూరు ఈయన రాసిన 2వ భాగంగా చెప్తున్నటువంటి ఈ వైమానిక శాస్త్రాన్ని అది పూర్తిగా అధ్యయనం చేసి ఇది ఆయన రచించినది కాదని, 20వ శతాబ్దం నాటిదని కొట్టిపడేశారు. అంతేకాకుండా ఆ శాస్త్రంలో, వైమానిక శాస్త్రంలో ఉన్నటువంటి నమూనాలతో విమానాలు గగనతలంలో ఎగిరే అవకాశమే లేదని చెప్పారు. ఏది ఏమైనప్పటికీ ఈయన ఆయుర్వేద శాస్త్రంలో ఒక చరిత్రని సృష్టించాడని చెప్పవచ్చండి. ఇదండి భరద్వాజ మహర్షి గురించి కొన్ని విషయాలు. సప్త ఋషుల గురించి మరిన్ని వివరాలని వచ్చే సంచికల్లో తెలుసుకుందాం. నమస్కారం.